श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 29వ అధ్యాయం నిన్నటి తర్వాయి. ఉదయాన్నే ఉపాహారం తీసుకుని బాబా మసీదులో దుని దగ్గర స్తంభాన్ని అనుకుని కూర్చున్నప్పుడు కొండాజీ అనే పేరు గల బాబా భక్తుడి కూతురు ఆమని అక్కడికి వచ్చేది. 3 ఏళ్ల వయసుతో దిశమొలతో ఉన్న ఆ పిల్ల చేతిలో జింతాను ఉన్న మూత తెరిచిన రేకు డబ్బాని చేత్తో పట్టుకుని తల్లి జమిలితో కలిసి సరిగ్గా సమయానికి హడావిడిగా వచ్చేది. ఆమెని ఎంచక్క బాబా ఒళ్ళో కూర్చునేది. ఆ డబ్బా బాబా చేతికిచ్చి బాబా చేయి పట్టుకుని బాబా రూపాయి రూపాయి అంటుండేది. బాబాకి పిల్లలంటే మహాపిచ్చి. ఆ పిల్ల కూడా బొద్దుగా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆమెను ముద్దు పెట్టుకుని చేత్తో ఆ పాపను మృదువుగా నిమురుతూ ఆమెను తమ పొట్ట మీద కూర్చోబెట్టుకునేవారు. బాబా ఆ పిల్లని పొట్ట మీద కూర్చోబెట్టుకున్నా ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే ఉండేది. జేబు వైపు చూస్తూ బాబా ఇవ్వవా, నాకు ఇవ్వవా అంటుండేది. ఆమెనదైతే పసి స్వభావం. కానీ పెద్దవాళ్ళకు కూడా డబ్బు మీద అదే లోభం ఉంటుంది.
వారు తమ స్వార్థం నెరవేర్చుకోవడానికి మహా అల్లాడిపోతారు. పరమార్థం కోసం మాత్రం పరితపిస్తూ ఎక్కడో ఒక్కరే అరుదుగా ప్రయత్నిస్తారు. పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి కటకటాల బయట దూరంగా నిలబడి రూపాయి ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలొద్దని ఆ పాపకు సైగలు చేస్తుండేది. అప్పుడు బాబా కోపంతో ఇలా అనేవారు, ఊరికూరికి నా వెంట పెడతావు, నీ బాబుకేమైనా నేను బాకీ ఉన్నానా? అప్పన్నంగా తిని సావు, పనికి మాలిందానా. కానీ ఆ కోపం బయటికి చూపడానికి మాత్రమే. లోపల హృదయంలో ఆప్యాయత ప్రసూన పరిమళాలతో ప్రేమ తరంగాలు ఎగిసిపడుతుండేవి. బాబా తమ జేబులో చేయి పెట్టి రూపాయిని బయటికి తీసి ఆ డబ్బాలో వేసి దాన్ని గట్టిగా మూసినప్పుడు అది టక్కుమని పెద్దగా శబ్దం చేసేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్లలను చెంగున గెంతుతూ వెంటనే ఇంటి దారి పట్టేది. పొద్దునపూట ఉపాహార సమయంలో ఇలా ప్రతిరోజు జరుగుతుండేది. అలాగే బాబా లెండికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు కూడా ఆమెనికి ₹1 ఇచ్చేవారు. కోపాన్ని కూడా అలాగే ప్రదర్శించేవారు. ఆ ప్రకారంగా ప్రతిరోజు ₹2 ఆమెకి, ₹6 జమిలీకి, ₹5 దాదా కేల్కర్కి, 2 చొప్పున బాగోజీ షిండే, రాధాకృష్ణ బాయిలకి, ₹10 నుంచి ₹15 వరకు తాత్యా కొదే పాటిల్కి, 15 నుంచి 50 వరకు ఫకీర్ బాబాకి, 8 నిరుపేదలకి ఆయన నిత్యం నియమంగా పంచేవారు. అంటే ఈ డబ్బులన్నీ లెక్క పెడితే రోజుకు ₹90 అవుతాయి. ఇంత డబ్బు బాబా ఆ రోజుల్లో ప్రతిరోజు పంచేవారంటే ఆ రాజేశ్వరుడి ఔదార్యం ఎంతటిది. ఆ రోజుల్లో ప్రభుత్వం బాబా మీద ఆదాయ పన్ను వేయాలన్న దృష్టితో ఆ సమాచారాన్ని సేకరించడానికి ఒక అధికారిని నియమించింది ఊరికే కాదు. సరే, అలా ఉదారంగా ఉండే ఈ దాన స్వభావాన్ని గురించిన కీర్తిని మద్రాసు బృందం విని సహజంగానే డబ్బు సంపాదించాలన్న కోరిక కలిగి బాబా ఎదుట భజన చేయడం మొదలెట్టారు. బయటికి వారు భజన భావభక్తితో ఉన్నట్లు అనిపించేది. లోపల వారికి డబ్బు మీద ఎంతో కోరిక ఉండేది. బాబా డబ్బిస్తారన్న ఆశతో వారందరూ షిర్డీలో ఉండిపోయారు. అందులో 3కి బాబా తమకు ఎక్కువ డబ్బిస్తే బాగుండునని ఎంతో కోరికుండేది. కానీ అందులో మద్రాసు వ్యక్తి భార్యకి మాత్రం సాయి చరణాల్లో భజన చేయాలనే పరిశుద్ధమైన భావం ఉండేది. వర్షం కురిసే ముందు వినీలాకాశంలో ముసిరిన దూది పింజల్లాంటి మబ్బులను చూసి ఆనందంతో నర్తించే నెమలిలా, లేదా చల్లని వెండి వెల్లను వెదజల్లే చంద్రుని చూసి ఆనందించే చేకోరంలా బాబాను చూస్తే ఆమెకు ఎంతో ప్రేమ కలిగేది. ఒకసారి మధ్యాహ్న ఆహారం జరిగేటప్పుడు కృపామూర్తి సాయి ఆమె శుద్ధ భావావస్థను చూసి ఆమెకి ప్రభు రామచంద్రుడి రూపంలో దర్శనమిచ్చారు. ఇతరుడు మాత్రం ఎప్పటి సాయినాథులు. కానీ ఆ స్త్రీ దృష్టికి సీతాపతి శ్రీరాములు కనిపించారు. ఆమె కనురెప్పలు మూసుకుని అశ్రువులు జలజల చెక్కిళ్లపై రాలాయి. ఆమె 2 చేతులతో చప్పట్లు జరుస్తుంటే దాంతోపాటు కళ్ళ నుంచి అశ్రు జలధారలు ధారాపాతంగా దూకాయి. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారందరి మనసుల్లో జిజ్ఞాస ఉత్పన్నమైంది. ఆమెకు ప్రేమ వరదలు ఎందుకు వచ్చాయి? ఆమె ఒక్కదానికి ఇంతటి ఆనందం ఎందుకు కలగాలి? తరువాత 3వ ప్రహారం అంటే సాయంత్రం 4-4:30 గంటలకి 3వ ప్రహారంలో ఆమె తన భర్తకు ఎంతో ఆనందంతో ఈ రామదర్శన విశేషాన్ని, సాయిబాబా అద్భుత కరుణని చెప్పడం మొదలుపెట్టింది. నీలిరంగు కమలాల్లా చామనఛాయ వర్ణంలో ఉండేవాడు, భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవృక్షము, భరతుడి సోదరుడు, సీతకు ఆనందాన్నిచ్చేవాడు, దశరథుని పుత్రుడు అయిన శ్రీరాముడు నాకు కనిపించాడు. తలపై కిరీటం, చెవులకు కుండలాలు పెట్టుకుని వనసుమాలమాలతో శోభించేవాడు, పచ్చ పీతాంబరాన్ని ధరించేవాడు, 4 చేతులున్నవాడు, జనకరాజు పుత్రిక భర్త నాకు కనిపించాడు. శంఖ చక్ర గదలను ధరించి ఛాతీ మీద శ్రీవత్స చిహ్నం ఉన్న కౌస్తుభమణిని మెళ్ళో ధరించిన మనోహరమైన రూపంతో శోభిల్లే సర్వశ్రేష్ఠ పురుషోత్తముని నేను చూశాను. మానవ రూపం ధరించిన విష్ణువు యొక్క అసాధారణమైన అవతారము, సీతకి ప్రాణధారణని, ఉత్సాహాన్ని పెంచే చేతన శక్తి అయినవాడు, మనసును ఆకర్షింపజేసే ధనుస్సును ధరించిన శ్రీరాముడు నాకు కనిపించాడు. బాహ్యానికి చూడడానికి ఆయన ఫకీర్లా కనిపించినా, ఇంటింటా భిక్ష చేస్తున్నా కూడా నాకు ఆయన జానకి జీవన మనోహర ధనుర్ధారి శ్రీరాముళ్లా కనిపించాడు. పైకి ఆయన అవలియాలా కనిపించినా, ఎవరి మనసుకు ఎలా అనిపించినా సరే ఆయన నాకు జానకి జీవన మనోహర ధనుర్ధారిలాగా కనిపించారు. ఆ స్త్రీ గొప్ప భావిక భక్తురాలు. కానీ ఆమె భర్త ఎంతో స్వార్థపరుడు. స్త్రీల జాతి ఇలాగే అమాయకంగా ఉంటుంది. ఆ రఘుపతి ఇక్కడికి ఎలా రాగలుగుతాడు? మనసులో ఎలా ఉంటుందో అలాగే ఈ అమాయక భక్తులకి కనిపిస్తుంది. మా అందరికీ సాయి కనిపిస్తుంటే నీకు మాత్రం రాముడిలో ఎలా కనిపిస్తాడు అని పిచ్చిగా అనేక రకాలుగా వాదించి అతను ఆమెను అవహేళన చేశాడు. అందుకు ఆ స్త్రీ మనసుకు దుఃఖం అనిపించలేదు. ఆమెకి అబద్ధపు కల్పనలు చేసే అలవాటు లేదు.
గొప్ప అధికారి అంటే పారమార్థికంలో గొప్ప పాత్రత గల వ్యక్తిగా అని ఆమె గొప్పగా ప్రసిద్ధి చెందింది. ఆమెకు అనుక్షణం సుఖదాయకమైన రామదర్శనం అవుతుండేది. ఆ తర్వాత మెల్లగా ఆమెకి డబ్బు మీద లోభం మొదలైంది. ద్రవ్యం దగ్గర దైవం ఉండడు కనుక రామదర్శనం ఆగిపోయింది. లోభానికి అలాంటి స్వాభావిక గుణం ఉంటుంది. సాయిబాబాకి ఆమె గత సమాచారం అంతా తెలుసు. ఆ స్త్రీకున్న ఆ చెడు ప్రవృత్తిని నశించిపోవడం గురించి తెలుసుకుని ఆయన ఆమెకు మళ్ళీ రామదర్శనమిచ్చి ఆమె కోరికలు తీర్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, తర్వాత అదే రాత్రి ఎంతటి అద్భుత సంఘటన జరిగిందో చూడండి. నిద్రలో ఆమె భర్తకు భయంకరమైన స్వప్నం వచ్చింది. అతను ఒక పట్టణంలో ఉన్నాడు. అక్కడి పోలీసులు అతన్ని పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి ఆ త్రాడుని గట్టిగా పట్టుకొని అతని వెనక నిలబడి ఉన్నారు. అక్కడే ఒక కటకటాల గది ఉంది. దానికి బయట ఆ దగ్గరలో సాయిబాబా గప్చుప్గా దాన్నంతా చూస్తూ నిలబడి ఉన్నారు. అలా సాయి మహారాజ్ని సమీపంలో చూసి ఆ వ్యక్తి రెండు చేతులు జోడించి ముఖం దీనంగా పెట్టి ఇలా అన్నాడు, బాబా, మీ కీర్తిని విని నేను మీ చరణాల వద్దకు వస్తే మీ ఎదుటనే మాకు ఇలాంటి సందర్భం ఎలా వచ్చింది? మహారాజ్ ఇలా సమాధానం ఇచ్చారు, చేసిన కర్మను అనుభవించి తీరాలి. దానికి ఆ వ్యక్తి ఎంతో వినయంగా ఇలా అన్నాడు, నేను అలాంటి కర్మలు ఏమీ చేయలేదు. ఖచ్చితంగా ఈ జన్మలో అయితే మాత్రం ఏమీ చేయలేదు. దానివల్ల నాకు ఈ సంఘటన వచ్చింది. దేనివల్ల నాకు ఈ సంఘటన వచ్చి పడింది? అప్పుడు మహారాజు ఇలా అన్నారు, పూర్వజన్మలో చేసి ఉంటావు. అప్పుడు అతను ఇలా అన్నాడు, గత జన్మ గురించి నాకేం తెలుసు? అప్పుడు నేను ఒకవేళ అలా చేసిన మీ దర్శనంతో అది భస్మమైపోవాలి కదా. నాకు మీ దర్శనమైన అగ్నిలో పడి సమూలకంగా దగ్ధమయ్యే ఎండుగడ్డిలానే చేసిన ఆ కర్మల నుంచి నేను ముక్తుని ఎందుకు కావటం లేదు? అప్పుడు మహారాజు ఇలా అడిగారు, అలాంటి విశ్వాసం నీకుందా? ఆ వ్యక్తి ఆ ఉంది అనగానే బాబా అతని కళ్ళు మూసుకోమన్నారు. ఆజ్ఞ ప్రకారం అతను కళ్ళు మూసుకొని నిలబడి ఉన్నప్పుడు ధన్మని ఎవరో పడిన శబ్దాన్ని అతను విన్నాడు. ఆ శబ్దం చెవుల్లో పడగానే అతను ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తెరిచి చూడసాగాడు. అప్పుడు తాను స్వయంగా బంధాల నుంచి పూర్తిగా ముక్తుడై ఉన్నట్లు కనిపించింది. పోలీస్ రక్తంతో తడిసి కనిపించాడు. దానికి ఆ వ్యక్తి ఎంతో భయపడి మహారాజు వైపు చూడసాగాడు. మహారాజు మందహాసంతో అతనితో ఇలా అన్నారు, నువ్విప్పుడు బాగా దొరికావు. పోలీస్ అధికారి ఇప్పుడొస్తాడు. ఇక్కడ జరిగిందంతా చూసి నిన్నొక లొంగని క్రూరుడిగా భావించి మళ్ళీ జైల్లో పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి నిస్సంశయంగా ఇలా అన్నాడు, బాబా, మీరు నిజమే చెప్పారు. ఏదో ఒకటి చేసి నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ నాకు కనిపించడం లేదు. అది విని సాయి మహారాజు ఇలా అన్నారు, మళ్ళీ కళ్ళు మూసుకో. ఆ రకంగానే చేసి ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. అప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. స్వయంగా అతను కటకటాలకు బయట ఉన్నట్లు, సాయి మహారాజు తనకు దగ్గరలో నిల్చుని ఉన్నట్లు కనిపించింది. వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. దానికి బాబా అతన్ని ఇలా అడిగారు, ఇప్పుడు నీవు చేసే నమస్కారానికి ఇంతకు ముందు నీవు ఎప్పుడు పెట్టే నమస్కారానికి ఏదైనా తేడా ఉందా? నాకు విచారపూర్వకంగా చెప్పు. అందుకు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇదివరకటి నమస్కారం కేవలం డబ్బు కోసమే. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావంతో చేశాను. పూర్వము మీ పట్ల అసలు ప్రేమ భక్తి అనేవి ఉండేవి కావు. ఇంతేకాదు, ముస్లిం అయి ఉండి మా హిందువులను మార్పిడి చేస్తున్నారని లేదా శాస్త్ర విరుద్ధంగా ఆచరింపు చేస్తున్నారని నా మనసులో కోపం ఉండేది.
దానికి బాబా ఇలా అడిగారు, నీ మనసులో ముస్లిం దేవతలపై భక్తి లేదా? ఆ వ్యక్తి లేదు అన్నప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు, నీ ఇంట్లో పాంజా అంటే 5గురు పవిత్ర పురుషులను దర్శింపజేసే ముసల్మాన్కు సంబంధించిన ఇనుముతో చేసిన ఒక చెయ్యి లేదా దాన్ని నీవు మొహరం రోజు పూజిస్తావు కదా, అలాగే నీ ఇంట్లో కాట్ బీబీ అనే పేరు గల ముస్లిం దేవత లేదా? ఆమెను నువ్వు పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో పూజించి గౌరవించి శాంతింపజేస్తావు కదా. నిజమే అని ఆ వ్యక్తి తల ఊపగానే మహారాజ్ అతన్ని ఇంకా ఏదైనా కోరిక ఉందా అని అడిగినప్పుడు తన గురువు సమర్థ రామదాస్ స్వామి దర్శనం మీద కోరిక కలిగింది అతనికి. అప్పుడు మహారాజ్ అతన్ని వెనక్కి తిరిగి చూడు అన్నారు. అతను వెనక్కి తిరిగి చూడగానే సమర్థ రామదాస్ స్వామి సశరీరులుగా ఎదుట నిలిచి ఉన్నట్లు కనిపించారు. ఆ వ్యక్తి ఆయనకి నమస్కరించగానే ఆయన ఇలా అదృశ్యులైనారు. అప్పుడు ఆ వ్యక్తి జిజ్ఞాసపూర్వకంగా మహారాజుని ఇలా అడగసాగాడు, బాబా, మీకు వయసైపోయింది, మీ ఈ శరీరం వృద్ధుల్లా అనిపిస్తుంది, మీకు మీ ఆయుష్ పరిమితి అంటే మీరెంతకాలం జీవించి ఉంటారో తెలుసా? ఏమంటున్నావు? నేను ముసలివాణ్ణా? నాతో కలిసి పరిగెత్తి చూడు అని సాయి మహారాజు పరిగెత్తసాగారు. అతను ఆయన వెనకే పరిగెత్తాడు. మహారాజు గొప్ప వేగంతో పరిగెత్తుతుంటే గాలిలో దుమ్ము చెలరేగింది. ఆ సమయాన్ని సరిగ్గా అవకాశంగా తీసుకుని ఆయన అదృశ్యులైనారు. ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది. సరే, అతనికి మెలకువ రాగానే అతను తన స్వప్నంలోని స్థితిని గురించి ఆలోచించినప్పుడు అతని మనసులోని భావన తలక్రిందులైంది. అతను బాబా మహత్యాన్ని ప్రశంసించసాగాడు. సాయి చేసిన ఆ అద్భుత లీలను చూసి ఆయన చరణాలపై అతనికి భక్తి కలిగింది. ఇదివరకటి స్థితి మారిపోయింది. బాబా గురించిన సంశయం అస్తమించింది. చూడబోతే అదంతా స్వప్నమే. కానీ ఆ ప్రశ్నలను, ఆ సమాధానాలు విని శ్రోతలు వాటిల్లోని నిగూఢమైన భావార్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా ప్రశ్నోత్తరాల సంవాదం జరిగి ఆ మద్రాస్ వ్యక్తి ఎంతో జ్ఞానం కలిగింది. హాస్య వినోదాల వల్ల అతనికి బాబాపై ఉన్న వ్యతిరేక భావన నశించిపోయింది. మర్నాడు ఉదయము ఈ భక్తులు మసీదుకి దర్శనానికి వచ్చారు. అప్పుడు సాయినాథుల కృపతో వారికి ₹2 బర్ఫీ ఇచ్చారు. అలాగే తమ జేబులో నుంచి ₹2 ఇచ్చి వారందరినీ అక్కడే కొద్ది రోజులు ఉంచుకున్నారు. ఆ భక్త బృందంచే నియమిత భజన, పూజలు జరిగాయి. కొద్ది కాలం తర్వాత ఆ బృందం వెళ్ళిపోవాలని బయలుదేరింది. బాబా వద్ద నుంచి డబ్బు లభించకపోయినా అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా అని ఆశీస్సులు బాగా లభించాయి. తర్వాత ఇవే వారికి ఉపయోగపడ్డాయి. సాయి ఇచ్చిన ఈ ఆశీర్వాద వచనాలు దారిలో పోతున్నప్పుడు వారి మనసు నిండా ఆవరించడం వల్ల వారికి కల్లో కూడా ఏమాత్రము దుఃఖ ఛాయలు లేకుండా పోయాయి. ఆశీస్సులను అనుసరించి వారికి ఎటువంటి కొరత కలగలేదు. యాత్ర చక్కగా జరిగింది. దారిలో అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు సుఖంగా తమ ఇల్లు చేరుకున్నారు. మనసులో అనుకున్నట్లే యాత్ర పూర్తయింది. దాంతో పాటు అనేక యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమ ఆనందం కలిగింది. వారు సాయి మాటలను ప్రేమగా స్మరించుకునేవారు. సాయి సత్పురుషుని అల్లా అచ్చా కరేగా ఆశీస్సులు అక్షరాలా నిజమై ఆ బృందము మనోరథం నెరవేరింది. అలా తీర్థయాత్రలకు బయలుదేరిన ఆ సదాచార సంపన్నులు, సద్గుణయుక్తులు, భగవద్భక్తులైన మద్రాసు బృందాన్ని సాయిబాబా సంసార బంధనాల నుంచి విడిపించారు. ఇలాంటిదే మరొక రసభరితమైన కథను చెప్తాను. శ్రోతలు దాన్ని శ్రద్ధగా వినండి. భక్తిభావంతో వింటే అప్పుడు భక్తుల మనోరథాన్ని నెరవేర్చే కల్పవృక్షము, పరమ దయాపరులు అయిన సాయి తమ భక్తుల ఇచ్చలను విసుక్కోకుండా సదా సర్వదా ప్రేమతో ఎలా నెరవేరుస్తారో తెలిసి శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అదే ఠానే జిల్లాలో బాంద్రా తాలూకా పట్టణము. అక్కడ రఘునాథ్ టెండూల్కర్ అనే పేరుగల వ్యక్తి ఉండేవాడు. అతను త్రివబుద్ధి, గంభీర స్వభావంతో ఉన్న బహుశ్రుతుడు. అంటే ఎన్నో గోష్ఠులను విన్న, ఎన్నో విషయాలను గురించి తెలిసిన గొప్ప భక్తుడు అతను. అతను ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటూ సాయి పద
కమలాలలోని ఉపదేశమనే మధుపై ఆశతో సాయినామాన్ని అఖండంగా జపిస్తూ ఆ భక్తిలో లీనమై ఉండేవాడు. స్వయంగా రచించిన అభంగాల సంగ్రహానికి రఘునాథ సావిత్రి భజనమాల పుస్తక రూపాన్నిచ్చి అందులో అతను సాయిబాబా లీలను వర్ణించాడు. దాన్ని చదువుతుంటే నిజంగా అందులో అడుగడుగునా అనురాగ చిన్మయ చైతన్యధార లోలకరించే సాయియే కనిపిస్తారు. అతని భార్య పేరు సావిత్రి, అతని పెద్ద కొడుకు పేరు బాబు. వారిద్దరూ విచిత్ర అనుభవాన్ని చూడండి. సాయి చరిత్రలోని విశేషాన్ని వినండి. ఒకసారి వైద్య కళాశాలలో ఇంగ్లీష్ వైద్య విద్యలో శిక్షణ పొందుతున్న బాబు మనసుకి తాను పరీక్ష పాస్ అయ్యే విషయంలో సంశయం రావటం వల్ల పరీక్షకు వెళ్ళకూడదనుకున్నాడు. అతను రాత్రినే పగలగా చేసి ఎంతో శ్రమించి చదివాడు. ఒకసారి సహజంగా ఒక జ్యోతిష్కుణ్ణి నేను పరీక్ష పాస్ అవుతానా అని అడిగాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు పంచాంగ పుటలు తిరగేసి గ్రహస్థానాలు చూసి వ్రేళ్లతో రాసి నక్షత్రాలను లెక్కపెట్టి మొహాన్ని విచారంగా పెట్టి బాబు వైపు చూసి ఇలా అన్నాడు: నీవెంతో శ్రమ పడ్డావు, కానీ ఈ సంవత్సరము నీ గ్రహస్థితి బాగా లేదు. వచ్చే సంవత్సరము చాలా బాగుంది. వచ్చే సంవత్సరం పరీక్ష నిస్సంశయంగా పాస్ అవుతావు అన్నాడు. ఇది విని విద్యార్థి మనసులో దిగ్భ్రాంతి చెందాడు. అతనికి భయం వేసింది. ఒకవేళ తమ వద్ద శ్రమ వృధా అయితే ఇక పరీక్ష కూర్చోవటం వల్ల మాత్రం ప్రయోజనం ఏముంటుంది అనిపించింది. కొద్ది రోజులకి ఆ విద్యార్థి తల్లి షిరిడీ వెళ్ళింది. సాయిబాబా చరణాలపై శిరస్సు పెట్టి నమస్కరించినప్పుడు బాబా ఆమెని కుశల ప్రశ్నలు వేశారు. పిల్లవాడి పరీక్ష సమాచారం బయటపడింది. ఆ తల్లి దీనంగా బాబాతో ఇలా అంది: గ్రహాలు అనుకూలంగా ఉంటేనే పిల్లవాడు పరీక్ష రాస్తాడు. జ్యోతిష్యులు జాతకం చూసి ఈ సంవత్సరం బాగా లేదన్నారు కనుక పిల్లవాడు పరీక్షకు చదువుకొని కూడా వ్రాయటం లేదు. బాబా, ఈ గ్రహాలు ఇలా ఎందుకు వక్రించాయి? ఈ సంవత్సరం మాకిలా నిరాశ ఎందుకు కలిగింది? పరీక్ష ఒక్కసారిగా పూర్తయి పిల్లవాడు పాస్ అవుతాడనే మేమంతా ఆశించాము. ఆమె దయానీయంగా చేసిన ప్రార్థన విని బాబా ఇలా అన్నారు: వాడిని నా మాట వినమని చెప్పు. జాతకాన్ని చుట్టి అవతల పెట్టి హాయిగా ప్రశాంత చిత్తంతో వాణ్ణి పరీక్ష కూర్చోమను. ఎవరి మాట పట్టించుకోకండి. జాతకాలు వెతకకండి. సాముద్రికాలను చేతులు, కాళ్ళు ఇత్యాది అవయవాల మీద శుభాశుభ చిహ్నాలు చూసి భవిష్యత్ చెప్పడం విశ్వసించకండి. బాగా చదువుకోమని పిల్లవాడితో చెప్పండి. అతని శ్రమ ఫలిస్తుంది. ప్రశాంత చిత్తంతో పరీక్ష కూర్చోమనండి. నిరాశ చెందవద్దనండి. నాపై విశ్వాస పెట్టమని చెప్పండి. సరే, బాబా ఆజ్ఞ తీసుకుని తల్లి తన గ్రామానికి వెళ్ళిపోయింది. పిల్లవాడికి బాబా చెప్పిన మాటలు చెప్పి అతనికి ఆ తల్లి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నూరిపోసింది. పిల్లవాడు కూడా సాయి మాటలకు ఆనందించి పరీక్ష కూర్చున్నాడు. నియమిత సమయానికి సరైన సమాధానాలు వ్రాశాడు. లిఖిత పరీక్ష పూర్తయింది. సమాధానాలు కూడా పూర్తిగా సంతృప్తికరంగా వ్రాశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. లిఖిత పరీక్ష పూర్తయింది. సమాధానాలు కూడా పూర్తిగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ తన గురించి తనకున్న అవిశ్వాసం అతన్ని దృఢంగా పట్టుకోవడం వల్ల స్థిరమైన అతని బుద్ధి మళ్ళీ చలించింది. పాస్ అవడానికి అవసరమైన చక్కటి జవాబులు రాశాడు. అయినా ఆ విద్యార్థికి అది అసంపూర్ణంగా అనిపించింది. అతని ధైర్యం నీరు కారిపోయింది. నిజానికి అతను ఆ లిఖిత పరీక్ష పాస్ అయ్యాడు. అయినా తను కాడు అని అతనికి అనిపించింది. కనుక అతను ఉదాసీనంగా అయిపోయి మౌఖిక పరీక్షకు కూర్చోలేదు. ఇక్కడ మౌఖిక పరీక్ష ప్రారంభమయ్యింది. మొదటి రోజు గడిచిపోయింది. మర్నాడు అతని మిత్రుడొకడు అతని ఇంటికొచ్చాడు. అప్పుడు ఆ విద్యార్థి భోజనానికి కూర్చొని ఉన్నాడు. మిత్రుడు ఇలా అన్నాడు: ఇదేమిటి వింత?
పరీక్షాధికారికి నీ గురించిన చింతే పట్టుకుందేమిటి? ఆయనే నన్ను చూసి రమ్మని పంపించాడు. టెండూల్కరు నిన్న పరీక్షకు ఎందుకు రాలేదు అని అడిగాడు. టెండూల్కర్ నిన్న పరీక్షకు ఎందుకు రాలేదు అని అడిగాడు. అప్పుడే నేను ఆయనతో, లిఖిత పరీక్షలో పాసు కానప్పుడు ఇక నోటి పరీక్షకు శ్రమపడి ఎందుకు వెళ్ళాలని అతను ఉదాసీనంగా అయ్యి ఇంట్లో కూర్చున్నాడు అన్నాను. దానికి ఆ పరీక్ష అధికారి నాతో, నీవు వెళ్ళి అతన్ని వెంట పెట్టుకొని రా, లిఖిత పరీక్షలో అతను పాస్ అయ్యాడని అతనికి చెప్పు అన్నాడు. అది విన్న వెంటనే ఆ విద్యార్థి కలిగిన ఆనందం ఎంత వర్ణించాలి. అతను సాయి మహారాజుకి ప్రార్థనాపూర్వకంగా నమస్కరించి ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా గొప్ప ఉత్సాహంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. సరే, తరువాత చాలా జరిగింది. పరీక్ష పాస్ అవ్వాలన్న అతని కోరిక నెరవేరింది. అతని మనసులోని కోరిక నెరవేర్చి బాబా అతన్ని తన చరణాలలో దృఢంగా లీనం చేసుకున్నారు. మనసులోని కోరిక నెరవేర్చి బాబా అతన్ని తన చరణాలలో దృఢంగా లీనం చేసుకున్నారు. పిండి విసిరేవారు తిరగలిపిడిని అటు ఇటు ఊపి దృఢంగా చేస్తారు. గురు చరణాలలో నిష్ఠ విషయం కూడా అంతే, అలాగే ఉంటుంది. సాయిబాబా నిష్ఠని అదే పనిగా ఊపి దృఢతరం చేస్తారు. వాళ్ళ మనసులోని భావన చలించే విధంగా ఆయన ఎవరికి కూడా ఎప్పుడు ఏమీ చెప్పేవారు కాదు. బాబా ఇచ్చే అనుభవాలు ఎప్పుడూ ఇలాగే ఉండేవి. ఆ విధంగా ఆయన తమ భక్తుల శ్రద్ధను దృఢతరం చేసేవారు. ఆయన చెప్పిన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు మొదట్లో మధురంగా సుఖంగా అనిపిస్తుంది. కానీ తరువాత దారంతా ముళ్ళ పొదలు ఎంతలా వ్యాపించి ఉంటాయంటే ఎక్కడ చూసినా ముళ్ళే కనిపిస్తాయి. అప్పుడు మన శ్రద్ధ చలిస్తుంది. మనసులో సహజంగా సంశయం రావడం మొదలై ఈ అడ్డదిడ్డమైన దారిలో సాయిబాబా ఎందుకు తీసుకువచ్చారా అనిపిస్తుంది. అయితే అలా అనిపించిన చోటే ప్రయత్నపూర్వకంగా శ్రద్ధను నిలిపి ఉంచుకోవాలి. ఈ కష్టాలు ప్రత్యక్షంగా మనకి గీటురాళ్లే. ఆ కష్టాల వల్లే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాల్లో పెదవి విప్పి నోరారా అఖండంగా సాయినామ స్మరణ చేస్తూ ఉంటే కష్టాలన్నీ కాలు జాడించి పారిపోతాయి. నామానికి అంత ప్రచండ శక్తి ఉంది. చూడండి, అధ్యాయం 27. నామం పాపాలనే పర్వతాలను పడగొడుతుంది. నామం దేహబంధాలను తెంచేస్తుంది. నామం చెడు వాసనలను సమూలంగా తరిమివేస్తుంది. నామం కాలుడి మెడని విరిచేస్తుంది. జనన మరణాల పరిభ్రమను తప్పిస్తుంది. ఆ సంకటాలకి ప్రయోజనం ఉంటుంది. ఆ సంకటాలను కూడా సాయియే సృష్టిస్తారు. ఎందుకంటే వాటి వల్లే మనం సాయి నామస్మరణ చేస్తాం. సంకటాలు కూడా అప్పుడే సర్వనాశనం అవుతాయి. ఆ పిల్లవాడి తండ్రి బాబాకి ఎంతో ప్రేమిక భక్తుడు. అతను భావకుడు, ఎంతో గంభీరుడు, ఉదారుడు, నీతి నియమాలతో వ్యవహరించేవాడు. ముంబై పట్టణంలో ఉండే గ్రహం అనే పేరు గల ప్రసిద్ధి చెందిన విదేశీ వ్యాపార సంస్థలో అతను ఏకనిష్టతో నిజాయితీగా ఉద్యోగం చేసేవాడు. వృద్ధాప్యం వచ్చి మీద పడడంతో అతని దేహంలో బలహీనత చోటు చేసుకుంది. అతని కళ్ళకి అంధత్వం వచ్చింది. ఇంద్రియాలు తమ పనులు నిర్వర్తించడంలో అసమర్థమయ్యాయి. హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటే బావుండు అనిపించింది. పని చేయడానికి అతనికి శరీరంలో శక్తి మిగల్లేదు. కనుక శారీరక ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి రఘునాథరావు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ సెలవు అయిపోయింది. విశ్రాంతి పూర్తిగా లభించలేదని మళ్ళీ దరఖాస్తు పెట్టుకొని ఇంకా సెలవు మంజూరు చేయమని ప్రార్థించాడు. అయితే ఆ ఆఫీసు ముఖ్య అధికారి చాలా వివేచనాపరుడు, దయాగుణం గలవాడు. నిజాయితీ గల తమ సేవకుడి సేవను చూసి ఉదార హృదయం గల అతని యజమాని అతని శేష జీవితం గడపడానికి ప్రేమతో అతని జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది నిజానికి ప్రభుత్వ విధానం. ఉత్తమ సంస్థలు కూడా సందర్భానుసారం నమ్మకమైన సేవకుల నిమిత్తం వారికి ప్రోత్సాహకరంగా ఈ విధానాన్ని అవలంబిస్తాయి. కానీ నా యజమాని కూడా నాకు అలా ఇస్తాడా? నేను వృధాగా ఏ పని లేకుండా ఉండిపోతానేమో అని అతను విచారించసాగాడు. 150 రూపాయల తన జీతంలో
రూ. 75 పెన్షన్తో రోజు గడిపి కడుపు నింపుకోవడం భారమవుతుంది అన్న చింత అతని మనసుని తొలిచేసింది. అయితే ఆ తర్వాత ఓ తమాషా జరిగింది. బాబా చేసిన అద్భుతమైన పని చూడండి. వాళ్ళ హితానికి సంబంధించిన విషయాన్ని రఘునాథరావు భార్యని ఆయన ఎంత కుశలతతో అడిగారో వినండి. పెన్షన్ తీసుకోవడానికి 15 రోజుల ముందు బాబా ఆమె కలలోనికి వచ్చి ఆవిడ అభిప్రాయాన్ని అడిగారు. నెలకి 100 రూపాయలు ఇవ్వాలని నా మనసుకు అనిపిస్తుంది. నెలకి 100 రూపాయలు ఇవ్వాలని నా మనసుకు అనిపిస్తుంది. నీ మనసులో అనుకున్న దానికి అది సరిపోతుంది కదా. అందుకు ఆ స్త్రీ ఇలా అంది, ఎందుకలా అడుగుతున్నారు బాబా, మాకు మీపై విశ్వాసం ఉంది. ఇక్కడ అతని దరఖాస్తు మంజూరయ్యింది. రఘునాథరావు నమ్మకస్తుడైన ఉద్యోగి కనుక ఈ రోజు వరకు అతను అపారమైన సేవ చేశాడు. కనుక అతనికి జీతంలో సగం పెన్షన్గా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. నోటితో బాబా 100 రూపాయలని అన్నప్పటికీ దాని మీద ఇంకా 10 రూపాయలు ఎక్కువ, అంటే 110 ఇచ్చారు. అలా దయ చూపించేవారు సాయి సమర్థులు. భక్తుల పట్ల తమకుండే ప్రేమను ఆయన నిగ్రహించుకోలేకపోయేవారు. ఇప్పుడు మరొక అందమైన, మనోరంజకమైన, భక్తుల ప్రేమను పెంచే, శ్రోతలను ఆనంద డోలికల్లో ఊపే కథను వినండి. కెప్టెన్ హార్టే అని పేరు గల ఓ డాక్టరు బాబా పట్ల గొప్ప శ్రద్ధాభక్తులు ఉన్నవాడు. బాబా అతనికి ఓ తెల్లవారుజామున స్వప్న దర్శనమిచ్చారు. అదో అందాలొలికే అపురూపమైన కథ. హార్టే గ్వాలియర్లో ఉండేవాడు. అక్కడ తను స్వప్నంలో బాబాను చూశాడు. ప్రశ్నించే విషయంలో బాబాకున్న కుశలతను, హార్టే దానికిచ్చిన సమాధానాలను వినండి. బాబా ఇలా అన్నారు, నన్ను మర్చిపోయావా? హార్టే వెంటనే ఆయన కాళ్ళు పట్టుకొని ఇలా సమాధానమిచ్చాడు, పిల్లవాడు ఒకవేళ తల్లిని మర్చిపోతే ఆమె కాక అతనికి జీవించడానికి మరో సాధన ఉంటుందా అని లేచి హార్టే హడావుడిగా తోటలోనికి వెళ్ళి నవనవలాడే తాజా చిక్కుడుకాయలు కోసి స్వయంపాకానికి కావలసిన సామాగ్రి, స్వయంపాకం అంటే భోజనానికి కావలసిన బియ్యం, పప్పు, పిండి, నెయ్యి మొదలైన సామానుని దక్షిణ డబ్బుతో సహా ఓ ప్రత్యేకమైన పద్ధతిలో భక్తిపూర్వకంగా తయారు చేశాడు. అలా అన్నీ సిద్ధం చేసుకొని ఆ చేటను బాబాకి అర్పించబోతున్నప్పుడు అంతలోనే హఠాత్తుగా అతని కళ్ళు తెరుచుకున్నాయి. తనకి కలొచ్చిందని అతనికి తెలిసింది. హార్టే మనసుకి ఆ పదార్థాలన్నీ కలిపి షిరిడీకి వెళ్ళి బాబాకి ప్రత్యక్షంగా అర్పించాలి అనిపించింది. అయితే అప్పుడు అతను గ్వాలియర్లో ఉన్నాడు కనుక ముంబైకి లేఖ వ్రాసి ఈ విషయమంతా వివరంగా మిత్రుడికి కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేశాడు. షిరిడీ వెళ్ళమని అతనికి విన్నపం చేశాడు. అతనికి ఇంకా ఇలా తెలియజేశాడు, పోస్టులో డబ్బు వస్తుంది, యోగ్యమైన వంట సామాగ్రి తీసుకోండి, కానీ చిక్కుడుకాయలు మాత్రం ఏదో రకంగా అందులో ఉండేటట్లు చూడండి. మిగిలిన డబ్బు మీతో తీసుకెళ్ళి వంటకంతో పాటు బాబాకి ఇవ్వాలి. అప్పుడు బాబా పాదాలకి నమస్కరించి ప్రసాదం అడిగి నాకది పంపించాలి. డబ్బు రాగానే ఆ మిత్రుడు అంటే కాక బయలుదేరి షిరిడీకి వెళ్ళి సామాను తీసుకున్నాడు. కానీ చిక్కుడుకాయలు మాత్రం దొరకలేదు. సరిగ్గా అదే సమయానికి ఒక స్త్రీ తల మీద తట్టబెట్టుకుని వచ్చింది. ఆమెను పిలిచి చూసినప్పుడు అందులో చిక్కుడుకాయలు కనిపించాయి. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు అతను సామానంతా మసీదుకు తీసుకెళ్ళి సాయి మహారాజుకి అర్పించాడు. ఆయన దాన్ని నానాసాహెబ్ నిమోన్కర్కి ఇవ్వగా నిమోన్కర్ మర్నాడు దాన్ని వండి బాబాకి నైవేద్యం పెట్టడానికి తెచ్చాడు. తరువాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు అన్నము, పప్పు మొదలైన వాటిపై చేయైనా పెట్టకుండా చిక్కుడుకాయ కూరను తీసుకోవడం చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. చిక్కుడుకాయ కూరని కొంత తీసుకొని ఆయన నోట్లో వేసుకున్నారు. ఈ విషయం హార్టేకి తెలిసినప్పుడు అతనిలో మనస్సుని ఆహ్లాద సాగరంలోనికి జారవిడిచే అంతులేని ఆనంద దీపాలు వెలిగాయి. ఇప్పుడు రాబోయే కథలోని చమత్కారం వినండి. సాయికి భక్తులను ముద్దు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఓసారి హార్టే మనసులో సాయి హస్తస్పర్శతో పావనమైన ఒక రూపాయి ఇంట్లో ఉంచుకోవాలని కోరిక కలిగింది. అతని ఆ కోరికను సాయి నెరవేర్చారు కూడా. మనసులో కోరికలు కోట్లాదిగా ఉంటాయి. అందులోని చెడు కోరికలను చెరిపేసి మంచి
కోరికలనే పెట్టుకోవాలి. సాయి కుశలత ఎలా ఉంటుందో చూడండి. ఆయన మన వెనుకే నిలబడి ఉంటారు కనుక ఆ రకమైన మంచి కోరిక ఉత్పన్నమైతే అది సఫలమవడానికి క్షణం కూడా ఆలస్యం కాదు. ఆటే మిత్రుడొకడు సాయిబాబాని దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో షిరిడీకి బయలుదేరాడు. కోరిక మాత్రం మంచిదై ఉండాలి. సాయి ఆ కోరికను ప్రేమతో నెరవేరుస్తారు. సద్వర్ధనపై ఇష్టముండే వారి ముద్దు ముచ్చటలను తీర్చవలసిన బాధ్యత సాయి మీదే ఉంటుంది. ఆ మిత్రుడికి హాటే ఎంతో ప్రేమతో ₹1 ఇచ్చి ఇలా అన్నాడు, మర్చిపోవద్దు, దీన్ని బాబా చేతికి ఇవ్వు. మిత్రుడు షిరిడీకి వెళ్ళగానే అతను వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలపై మస్తకం పెట్టి నమస్కరించి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. దక్షిణ కోసం బాబా తమ చేతిని ముందుకు చాచగానే అతను మొదట తన దక్షిణ ఇచ్చాడు. బాబా వెంటనే దాన్ని తమ జేబులో వేసుకున్నారు. తర్వాత అతను హాటే ఇచ్చిన రూపాయి తీసి దాన్ని కూడా నమస్కరించి బాబా చేతిలో పెట్టి ఇలా అన్నాడు, ఈ దక్షిణ హాటే నాతో పంపాడు. సాయిబాబా సర్వుల హృదయాలలోనూ నివసిస్తారు. హాటే గ్వాలియర్లోనే ఉన్నప్పటికీ అతని మనసులోని కోరికను తెలుసుకొని ఆ రూపాయి వైపు ఆయన చూశారు. హృదయంలో పొంగి పొరలే ప్రేమతో బాబా దాన్ని తమ ముందు పెట్టుకొని దానివైపు నిశితంగా అలాగే చూస్తుండిపోయారు. అక్కడున్న వారంతా కూడా బాబా వైపు ఆశ్చర్యంగా అలాగే చూడసాగారు. కుడి చేతి బొటనవేలితో ఆ రూపాయిని పైకెగరేసి పట్టుకోవడం మొదలెట్టారు బాబా. అలా కొద్దిసేపు ఆడుకొని ఆ రూపాయిని ఆయన చేతికి ఆయన తిరిగి ఇచ్చేశారు. ఆ మిత్రునితో బాబా ఇలా అన్నారు, ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసేయ్, నీతో ప్రసాదం తీసుకెళ్ళు, మాకు నీదేది వద్దు, హాయిగా విశ్రాంతిగా ఉండమని అతనితో చెప్పు. అప్పుడు ఆ మిత్రుడు బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి విభూది ప్రసాదం తన దగ్గర పెట్టుకొని బాబా అనుమతి తీసుకొని గ్వాలియర్లో తన ఇంటికి తిరుగుముఖం పట్టాడు. గ్వాలియర్ వచ్చాక డాక్టర్కి ఆ రూపాయి నాణ్యం ఇచ్చి జరిగిన సమాచారమంతా చెప్పాడు. అది విని హాటే హృదయం ప్రసూన పరిమళాలతో నిండిపోయింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, నా ఉద్దేశం తెలుసుకొని బాబా నా మనసులోని కోరికను సఫలం చేశారు. హాటే మనసుకు అలా అనిపించింది. అది అతని సొంత అభిప్రాయం. మహాత్ముల యోచన, వారి ఉద్దేశము ఎవరికైనా మాత్రం ఎలా తెలుస్తాయి? హాటేకి కలిగిన భావం నిజమే అనుకుంటే ఇప్పుడు మరో అనుభవాన్ని చూడండి. అది దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మహాత్ముల మనసుల్లో ఏముంటుందో అది వారికే తెలుస్తుంది. సత్పురుషుల మనసులోది సత్పురుషులకే తెలుస్తుంది. కొందరి రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు, మరికొందరివి జేబులో వేసుకుంటారు. దానికి కారణమేమో ఏమై ఉంటుందో, బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? దానికి కారణం ఆయనకే తెలియాలి. మనం కేవలం ఆ చమత్కారం చూడాలి అంతే. అలాంటి సందర్భాన్ని పోనీయకుండా విశేషమైన ఆ కథను వినండి. ఒకసారి బాబా మీద అపారమైన ప్రేమ ఉన్న వామన్ నార్వేకర్ అనే పేరు గల భక్తుడు ఒక అందమైన రూపాయిని భక్తిపూర్వకంగా బాబాకి సమర్పించడానికి వచ్చాడు. దానికి ఒకవైపు సీతారామ లక్ష్మణులు బొమ్మలున్నాయి, మరోవైపు చేతులు జోడించిన మారుతి అందమైన బొమ్మ ఉంది. దాన్ని బాబాకి అర్పించడంలో అతని మనసులోని కోరిక ఏమిటంటే దాన్ని బాబా చేతి స్పర్శ అవగానే విభూతి ప్రసాదంతో కలిపి దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళాలి. కనుక అతను దాన్ని బాబా చేతిలో పెట్టాడు. అందరి మనోగతాలు బాబాకి తెలుసు. అయినా ఆ రూపాయి చేతిలో పడగానే బాబా దాన్ని వెంటనే తమ జేబులో వేసుకున్నారు. మాధవరావు వామన్ రావు మనసులోని కోరికను బాబాకి చెప్పాడు. ఆ రూపాయిని తిరిగి ఇవ్వమని బాబాని ఎంతగానో బ్రతిమిలాడాడు. కానీ బాబా వామన్ రావు ఎదుటే మాధవరావుతో ఇలా అన్నారు, అతనికి ఎందుకు ఇవ్వాలి, దీన్ని మనమే ఉంచుకోవాలి. బాబా ఇంకా ఇలా అన్నారు, ఒకవేళ అతను దీనికి ధరగా ₹25 చెల్లిస్తే అతనికి దీన్ని తిరిగి ఇస్తాను. అప్పుడు వామన్ రావు ఆ ₹1 కోసం హడావుడిగా అందరినీ అడిగి ₹25 పోగు చేసి బాబాకి ఇచ్చాడు. కానీ బాబా వాటిని కూడా జేబులో వేసుకొని ఇలా అన్నారు, రూపాయలు రాసిపోసి ఇచ్చినప్పటికీ అది ఈ రూపాయితో సమానం కాదు, దాని ముందు ఇది తక్కువే. శ్యామ, దీన్ని నువ్వు తీసుకో, నీ దగ్గర ఉంచుకో, పూజా గదిలో పెట్టి పూజించు. అప్పుడు అలా ఎందుకు చేశారు అని బాబాని అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది?
సాయిబాబాకి యోగ్యాలు ఏమిటో తెలుసు. ఇచ్చినా తీసుకున్నా అన్నిటికీ ఆయనే సమర్థులు. సరే, ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకి విశ్రాంతి ఇద్దాం. దానివల్ల ఇప్పుడు విన్న ఈ కథ మనన నిధి ధ్యాసలు జరుగుతాయి. ఏదైనా చేసినా లేదా విన్నా దాన్ని బాగా ఆలోచించకపోతే అది మనసులో ఇంకదు. దాన్ని మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించకపోతే ఆ శ్రవణం వ్యర్థమవుతుంది. హేమాడ్ పంతు సాయిని శరణన్నాడు. సకల సాధనాలకి మానవ జీవితంలో ప్రాప్తింప చేసుకోగల అన్ని విషయాలకు సాధన కారణభూతమైన అంగం అయిన బాబా చరణాలను తలపై ధరిస్తున్నాడు. ఇప్పుడు తర్వాతి నిరూపణ వస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని స్వప్న కథనం అనే పేరు గల 29వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. आनंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. 30వ అధ్యాయం మొక్కుబడుల కథాకథనం. మాధవరావు తల్లి మొక్కు గురించి, అంటే తన కోరికలు ఏవో నెరవేరాక తను ఏదో ఒక కృత్యం చేయాలి లేదా దేవుడికి తనదేదైనా వస్తువు సమర్పించాలి అని చేసిన ప్రతిజ్ఞ గురించి, స్వప్న దర్శనం గురించిన ఇతర కథల గురించి చెప్పటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీ రామచంద్రుడికి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఓ భక్తవత్సల, భక్తులపై ప్రేమ చూపేవాడు, కరుణామయ అనహ కృపకి నిలయమైన వాడు, సదయ అంటే దయాపరుడు సాయినాథ మీకు నమస్కారం. మీ కేవల దర్శనంతో జదల కబంధ హస్తాల్లో నలిగే భక్తులకు సంసారంలోని భయాన్ని మీరు దూరం చేస్తారు, వారి సంకటాలను నశింపచేస్తారు. సత్పురుషులు శిరస్సుపై ధరించిన రత్నం అంటే మహాత్ముల్లో శ్రేష్ఠులైన సాయినాథ, మొదట మీరు అకార గుణరహితంగా ఉన్నారు. తరువాత భక్తుల భావభక్తి అనే దారాలకు కట్టుబడి ఆకారము గుణాలతో సహా ప్రకటమైనారు. ఇక్కడ గుణం అనే శబ్దానికి శ్లేష అంటే స్వభావము, దారము అనే 2 అర్థాలు ఉన్నాయి. తమ భక్తులను ఉద్ధరించటం అనే పని తప్ప మహాత్ములకు మరో పని ఉండదు. మీరు మహాత్ముల కూటమికే గురువు. అలాంటప్పుడు మీరు ఆ కార్యాన్ని వదలటమన్న ప్రశ్నే లేదు. మీ 2 పాదాలను పట్టుకున్న వారి పాపాలన్నీ నశిస్తాయి. పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయంగా నిష్కంటకంగా అవుతుంది. మీ చరణాలు గుర్తొచ్చి అనగా కాశీ లాంటి గొప్ప క్షేత్రాల్లో ఉండే బ్రాహ్మణులు కూడా షిరిడీకి వస్తారు. గాయత్రి మంత్రాన్ని పురస్చరణ దాన్ని సిద్ధింప చేసుకోవటానికి చేసే శాస్త్రోక్త అనుష్ఠానం చేస్తారు లేదా పురాణ గ్రంథాలు చదువుతారు. శుద్ధి చేయటం అనే విధి జరగనటువంటి ఏమాత్రం శక్తి లేని మాకు ఇక భక్తి అనే ఆలోచన ఏముంటుంది? సర్వులు మమ్మల్ని వదిలేసినప్పటికీ సాయిబాబా మాత్రం మమ్మల్ని దూరం చేయరు. ఆయన ఎవరిపై కృప చూపిస్తారో వారికి ఊహకు అందనంత గొప్ప సామర్థ్యం ప్రాప్తిస్తుంది. ఆత్మ అనాత్మ అనగా ఆత్మ నుంచి వేరైన ఇతర వస్తువుల్లోని తేడా తెలుసుకోగల లాభము, దానితో పాటు ఆత్మజ్ఞానం అనే లాభం కూడా కలుగుతుంది. సాయిబాబా నోటి నుంచి వచ్చే మాటలు వినాలన్న ఆతృతతో భక్తులు పిచ్చివాళ్ళైపోయి ఆయన ప్రతి ఒక్క మాటని తమ మనసుల్లో ముద్రించుకుంటారు. శ్రద్ధతో ఆ మాటల్లోని ప్రతి అక్షరాన్ని నిజంగా అనుభవిస్తారు. తమ భక్తుల మనసుల్లోని ఇచ్చ సాయిబాబాకే పూర్తిగా తెలుసు. అది నెరవేర్చటానికి ఆయనే సమర్థులు. కనుకే ఆయన భక్తులు కృతార్థులవుతారు, తమ కార్యసిద్ధిని ప్రాప్తింప చేసుకుంటారు. ఓ సాయినాథ,
పరుగున వచ్చి నన్ను కలవండి. మీ చరణాల్లో నేను మస్తకం పెడుతున్నాను. నా అపరాధాలన్నీ మరచిపోండి. ఈ దాసుడి చింతలను దూరం చేయండి. ఈ ప్రకారంగా సంకటాలతో పీడించబడే భక్తులు సాయినాథుని స్మరణ చేసినప్పుడు వారి భయగ్రస్త చిత్తాలకు శాంతినిచ్చేవారు ఆయన ఒక్కరే. దయామృత సాహరులైన సాయినాథులు నాపై కృపాసుధా జలపాతాలు వర్షించినందువల్లనే ఈ శుభప్రదమైన గ్రంథాన్ని చదువురుల ముందు నేను పెట్టగలుగుతున్నాను. లేకపోతే ఈ గ్రంథాన్ని రచించటానికి నాకున్న అర్హత ఏపాటిది? అసలు ఈ బాధ్యతను ఎవరైనా తీసుకునేవారేనా? ఆయనే ఆ బాధ్యతను తీసుకున్నారు కనుక ఇక నా తలపై భారం ఏముంటుంది? నా వాణిని ప్రకాశింపచేయగలవారు, నా మనసుని ముసిరిన అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేయగల సాయి సమర్థులనే చిన్మయ దీపిక నా వద్ద ఉన్నప్పుడు నేను మనసులో శంకను ఎందుకు పెనవేసుకోవాలి? అత్యంత కృపామృత సాహురులైన ఈ ప్రభువుపై నాకున్న విశ్వాసం వల్ల నాకు కొంచెం కూడా బాధ అనిపించలేదు. నా మనసులోని కోరిక నెరవేరింది. ఈ గ్రంథం ఆయన కృపా ప్రసాదమే. ఈ గ్రంథమనే సత్పురుషుల సేవ అంటే నా పూర్వజన్మలోని పుణ్య సంగ్రహమే. దేవా, మీకు చేసే ఈ సేవ వల్ల నేను అదృష్టవంతుణ్ణి, ధన్యుణ్ణి అయ్యాను. గడిచిన అధ్యాయంలో ఎంతో దయాపరులైన సాయినాథులు తమ భక్తులకు అనేక రకాలుగా అనుభవాలిచ్చి ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో మీరు విన్నారు. ప్రస్తుతపు అధ్యాయంలో దేవి యొక్క ఓ ఉపాసకుడి మధురమైన ఆనందదాయకమైన కథను వినండి. దేవుడు, దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం చేయటం అనేది ఓ చమత్కారం. దాన్ని ఆత్మక దృష్టితో చూడండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకదానికన్నా మరోటి అద్భుతం. ఈ కథ వినసొంపుగా ఉంటుంది. జాగ్రత్తగా వింటే సంతోష స్వర్ణ వీధుల్లోకి నెట్టే తృప్తి మీకు కలుగుతుంది. మీకు సాయిబాబా మహిమ, వ్యాపకత తెలుస్తాయి. విమర్శకులు, తర్కాలు చేసేవాళ్ళు, వాద వివాదాలు చేసేవాళ్ళు ఈ కథను పట్టించుకోకండి. ఇక్కడ వాద ప్రతివాదాలు వద్దు. అపారంగా గాఢ ప్రేమ కావాలి. ఈ కథను వినేవారు జ్ఞానులై ఉండాలి, భావికులై ఉండాలి, శ్రద్ధాపరులు, నిష్ఠావంతులు అయి ఉండాలి, మహాత్ముల సేవకులై ఉండాలి. ఇతరులకి ఈ కథలు అబద్ధమనిపిస్తాయి. సాయినాథుల లీలలనే ఈ కల్పవృక్షం పలు పుష్పాలతో నిశ్చయంగా విరహబడి ఉంది. గొప్ప అదృష్టవంతులైన భక్తులే ఈ ఫల పుష్పాదులను ఆ వృక్షం నుంచి క్రిందకు దింపగలుగుతారు. ఈ పరమ పవిత్రమైన కథ పరమార్థం మీద కోరిక పెట్టుకునే వారికి మోక్షాన్ని ప్రాప్తింపచేయగల సమస్త సాధనలలో ముఖ్యమైన సాధన. అందరికీ శ్రేయస్సు కలిగించగలది. జడ జీవులను సహజంగా ఉద్ధరించగల ఈ సాయి కథామృత పానం జహత్తులో జనులకు తృప్తి కలిగించగలది. మోక్షాన్ని కోరుకునే వారికి మోక్ష సాధన. ఇక్కడ ఒక కథను చెప్తుంటే మరెన్నో కథలు గుర్తొస్తున్నాయి. కనుక హేమాడ్ పంతు శ్రోతలను వినమని నమ్రతతో కోరుకుంటున్నారు. అలా ఒక్కొక్క కథను చెప్తుంటే సాయి లీలామృత రసంలోని మాధుర్యం పెరిగి సంసారం అనే బడబానలంలో బాధలు పడే వారికి తృప్తి కలుగుతుంది. సాయి యొక్క కార్యదక్షత ఇదే. నాసిక్ జిల్లాలోని వని అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే పూజారి ఓ దేవిని పూజిస్తుండేవాడు. ఆ దేవి పేరు సప్తశృంగి. పూజారి మనసులో చాలా అస్థిరత చోటు చేసుకుంది. భయంకర కష్టాల కొలిమిలో కాలిపోతూ సంసారంలో బాధలు పడ్డాడు. సంసారదారుని చక్ర పరిభ్రమణలో మనసు బొంగరంలాగా గిరగిరా తిరుగుతుంది. శరీరం ఇటు అటు తూలుతుంది. శాంతి క్షణమైనా ఉండదు. కనుక దుఃఖితుడైన కాకా గారు చింత నుంచి ముక్తి పొందడానికి దేవాలయానికి పోయి దేవి కరుణను యాచించాడు. అతను మనసులో చేసుకున్న ప్రార్థనను విని అతని భావభక్తిని చూసి దేవి ప్రసన్నురాలైంది. అదే రాత్రి అతనికి వచ్చిన ఆ కళ ఏమిటో, ఆ చమత్కారం ఏమిటో శ్రోతలు వినాలి. దేవి సప్తశృంగి మాత కాకాగారి స్వప్నంలోకొచ్చి ఇలా అంది: నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, నీ మనసుకు శాంతి కలుగుతుంది. ఈ బాబా ఎవరు, ఎక్కడుంటారు అన్న వివరాలు దేవి చెప్తుందని కాకా మనసులో ఉత్సాహపడ్డాడు.
కానీ అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. కల కూడా వెంటనే ముగిసింది. అతని జిజ్ఞాస మాత్రం అలాగే ఉండిపోయింది. దేవి చెప్పిన ఈ బాబా ఎవరు అని కాకాగారు ఆలోచించారు. ఈ బాబా అంటే బహుశా త్రయంబకేశ్వరుడై ఉండాలని కాకాగారి మనసుకి నిశ్చయంగా అనిపించింది. త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకోవటానికి అతడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. కానీ అతని మనసులోని అశాంతి చల్లారలేదు. కాకాగారు త్రయంబకేశ్వరంలో 10 రోజులు ఉన్నాడు. కానీ చివరి వరకు అతని ఉదాసీనత పోలేదు. అతని మనసులోని క్షోభ ఏమీ పోలేదు. అస్వస్థత శాంతించలేదు. పైగా రోజు రోజుకి నిరుత్సాహం పెరిగిపోయింది. రోజు ఉదయాన్నే స్నానం చేసి రుద్రాధ్యాయ ఆవర్తన చేసి శివలింగం మీద సతతము అభిషేక ధారలను వర్షించేవాడు. కానీ మనసులో అశాంతి అలాగే ఉండేది. కాకాగారు వనికి తిరిగి వచ్చాడు. దేవి దగ్గరికి మళ్ళీ వెళ్ళి అత్యంత దయనీయంగా ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: త్రయంబకేశ్వరానికి నన్నెందుకు పంపించావు? ఇప్పటికైనా నా మనసుని స్థిరం చేయి. ఈ వ్యర్థమైన ప్రయాణాలు ఆపేసేయి. దేవి ఆ రాత్రి మళ్ళీ అతనికి దర్శనమిచ్చి ఇలా అంది: నేను బాబా అని అన్నది షిరిడీలోని సమర్థ సాయిబాబా గురించే. నువ్వు అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకెళ్ళావో అర్థం కావడం లేదు. కాకాగారు అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు: ఈ షిరిడీ ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళటం ఎలాగో అది ఏమీ అర్థం కావటం లేదు. కానీ సత్పురుషుల మహాత్ముల చరణాల్లో ఆసక్తిని, వారి దర్శనం చేసుకోవాలని మనసులో కోరికను పెట్టుకుంటే వాళ్ళ ఉత్తమ ఇచ్ఛను సత్పురుషులే కాదు, ఈశ్వరుడు కూడా నెరవేరుస్తాడు. సత్పురుషులే ఈశ్వరుడు. ఇద్దరిలో కొంచెం కూడా భేదం లేదు. అంతేకాదు, ఇద్దరిని వేరు అనటమే ద్వైతం. మహాత్ములు, ఈశ్వరుడు ఇద్దరు నిరంతరం ఐక్య రూపంతోనే ఉంటారు. నేను నా స్వంత ఇచ్ఛతో మహాత్ముల దర్శనానికి వెళ్తాను, నా మనసులోని కోరికను నెరవేర్చుకుంటాను అని అనటం కేవలం అహంకారము, గొప్పలు చెప్పుకోవటము అవుతుంది. సత్పురుషుల చేతలు అతర్కము. సత్పురుషుల మనసుకి అనిపించకపోతే అసలు వాళ్ళ దర్శనానికి ఎవరైనా పోగలరా? ఆశ్చర్యమేమిటంటే వాళ్ళ సత్తా లేకపోతే చెట్టు ఆకైనా కదలదు. దర్శనం చేసుకోవాలనే ఉత్కంఠ, తీవ్ర భావన, మనసు నిండా నిష్ఠ పెట్టుకున్న ఆ భక్త శ్రేష్ఠులకి స్వానంద గంగాధరి తరంగాల్లో తేలియాడే అనుభవం అపరిమితంగా లభిస్తుంది. సాయిబాబా దర్శనానికి ఎలా పోవాలి అన్న చింత కాకాగారి మనసుని పట్టి పీడించింది. అయితే ఇక్కడికి అతని చిరునామాని వెతుకుతూ షిరిడీ నుండి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి మాత్రం సామాన్యుడా? అందరికంటే అతను బాబాకి ఎంతో ప్రేమాస్పదుడు. అతని పేరు మాధవరావు. అతనికి వంశపారంపర్యంగా వచ్చిన పేరు దేశపాండే. అతను తప్ప ఇతరులు ఎవరూ బాబా వద్ద అంత చనువుగా ఉండేవారు కాదు. అతను ఎప్పుడూ బాబాతో ప్రేమహ చిలిపిహ కలహిస్తూ ఉండేవాడు. ఆయన్ని అరే ఒరే అనేవాడు. కడుపున పుట్టిన బిడ్డలా అతనికి విలక్షణ ప్రేమ ఉండేది. అలాంటి ఆ అతిథి ఆ క్షణంలో వనీకి వచ్చాడు. మాధవరావుకి చిన్నతనంలో జబ్బు చేసినప్పుడు అతని తల్లి సప్తశృంగి దేవికి మొరపెట్టుకుందంట. దీన్ని నీ ఒడిలో పెట్టాను. దీన్ని బతికించడం, చంపడం నీ చేతుల్లోనే ఉంది. నా బిడ్డ బాగైతే నిశ్చయంగా నీ పాదాల్లో పెడతాను అని దేవికి మొక్కుకున్నప్పుడు పిల్లవాడికి నయమైంది. వైద్యుడేమిటి, దేవుడేమిటి? పని అయిపోయాక వాళ్ళని మర్చిపోతాం. ముక్కు అనేది కష్టాలు ఉన్నంత వరకే గుర్తుంటుంది. అది ఒకవేళ తీర్చకపోతే భీతికి కారణమవుతుంది. సరే, ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు తల్లి మొక్కుని మరచిపోయింది. చివరికి తన మరణ సమయంలో ఆమె మాధవరావుడికి ఇలా చెప్పింది: ఆ మొక్కు మొక్కి ఎన్నో సంవత్సరాలైంది. తీర్చాలనుకుంటూనే నాకు ఈ రోజు వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయవద్దు. దేవి దర్శనానికి వెంటనే వెళ్ళు. అలాగే ఓసారి ఆ తల్లి రెండు స్తనాలకి చర్మవ్యాధి వచ్చింది. భరించరానంత బాధ కలగటం వల్ల ఆమె దేవికి మరో మొక్కుకుంది. నేను నీకు సాష్టాంగం చేస్తున్నాను. ఈ యాతన నుంచి నీవు నన్ను తప్పిస్తే 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను. తీర్చుకుందామనుకుంటూనే ఆ మొక్కు కూడా అలాగే ఉండిపోయింది. అది కూడా ఆ తల్లికి మరణ సమయంలోనే గుర్తొచ్చింది. దీన్ని గురించే బబ్యాకి, అనగా మాధవరావుని అతని తల్లి బబ్యా అనేది.
గుర్తు చేసి మొక్కు తీరుస్తానని మాట తీసుకుని వాసనారహితురాలై ఏ వాసన మిగలనటువంటి స్థితిలో మరణించి హరిచరణాల్లో లీనమైంది. తరువాత శ్యామ పోదాం పోదాం అనుకుంటూ ఉండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు కూడా ఆ విషయం మరచిపోయాడు. ఆ మొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రకారంగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. షిరిడీలో ఏం జరిగిందో చూడండి. ఒక జ్యోతిష్కుడు ప్రయాణం చేస్తూ చేస్తూ అక్కడికొచ్చాడు. అతనికి జ్యోతిష శాస్త్రాన్ని గురించి గాఢమైన జ్ఞానం ఉంది. భూత భవిష్యత్ వర్ధమానాలు అతనికి తెలుసు. అనేక ప్రశ్నలను అడిగినప్పుడు వాటికి సమాధానాలు చెప్పి అతను గ్రామస్తుల నుంచి మంచి మెప్పు పొందాడు. శ్రీమాన్ కేశవరావు బూటి మొదలైన అనేకుల ఎదుట జరగబోయే విషయాలు చెప్పి అందరికీ అతడు తృప్తి కలిగించాడు. మాధవరావు చిన్న తమ్ముడు బాపాజీ తన భవిష్యత్తుని అడిగినప్పుడు ఆ జ్యోతిష్కుడు వారి మీద దేవి కోపించిందని చెప్పాడు. అతను ఆ తరువాత ఇలా అన్నాడు: మీ అమ్మ తను మొక్కిన మొక్కును మీ అన్నయ్యని తీర్చమని తమ మరణ సమయంలో చెప్పింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చకపోవటం వల్ల దేవి మీకు ఎన్నో కష్టాలను కలిగిస్తుంది. మాధవరావు ఇంటికొచ్చాక బాపాజీ అతనికి ఈ సంగతంతా చెప్పాడు. అది విని మాధవరావుకి అసలు విషయం గుర్తొచ్చింది. కంసాలిని పిలిచి 2 వెండి స్తనాలను చేయించాడు. అవి తీసుకుని అతడు మసీదికి వెళ్ళాడు. బాబాకి సాష్టాంగం చేసి ఆ 2 వెండి స్తనాలను ఆయన ముందు పెట్టి ఇలా అన్నాడు: ఈ మొక్కును తీర్చండి. మీరే మాకు సప్తశృంగి, మీరే మాకు దేవి. ముందు మొక్కుకున్న విధంగా ఇచ్చే మొక్కుబడిగా వీటిని తీసుకోండి. ఇవి తీసుకుని శాంతించండి. దానికి బాబా ఇలా అన్నారు: సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఆమెకే ఇవ్వు. నీ చేత్తో ఈ సుందర స్తనాలను ఆమె చరణాలపై పెట్టు. బాబా అన్న మాటలు విని మాధవరావు మనసుకి కూడా అదే ఆలోచన వచ్చి అతను దేవి దర్శనానికి వెళ్ళటానికి నిశ్చయించుకుని ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను బాబా దర్శనం చేసుకున్నాడు. శుభ ఆశీస్సులు కోరి విభూతి ప్రసాదాన్ని ఆయన అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగికి వచ్చాడు. తన పూర్వజాలు నాటి నుంచి వస్తున్న కుల పురోహితుణ్ణి వెతుకుతూ వెళ్ళాడు. అదృష్టవశాత్తు అతను అలా సహజంగా కాకాగారింటికి వచ్చాడు. సాయిబాబాని వెంటనే దర్శనం చేసుకోవాలన్న కోరిక కాకాగారి మనసులో ఉన్నప్పుడే ఈ మాధవరావు వచ్చి కలవటం జరిగింది. ఇదేమన్నా చిన్న విషయమా? మీరెవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగినప్పుడు అతను షిరిడీ నుంచి వచ్చాడని తెలిసింది. అతని ఆనందానికి పరిమితి ఎక్కడ? వారిద్దరూ అమాంతం కౌగిలించుకున్నారు. అలా వారిద్దరూ ఆనందించి సాయిబాబా లీలలను ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కు కార్యక్రమం అయిపోగానే ఉపాధ్యాయుడు షిరిడీకి బయలుదేరాడు. మాధవరావు లాంటి వారి సాంగత్యం, అందులోనూ అది కోరకుండానే లభించటం వల్ల ఆ పురోహితుడు ఆనందంతో పొంగిపోయాడు. అతను షిరిడీ వెళ్ళాలని అనుకున్నాడు. శ్యామ మొక్కు తీర్చిన తరువాత మొదట తన మనసులో కోరుకున్నట్లు తన ఆతృత తపనలతోనే కాకాగారు బయలుదేరారు. షిరిడీ వద్ద గోదావరి తీరానికి వచ్చారు. అక్కడ నుండి వెంటనే షిరిడీ వచ్చారు. రాగానే గొప్ప ప్రేమతో, ఉత్సాహంతో సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. కాకాగారు బాబా చరణాలకి నమస్కరించాడు. అశ్రుపూర్ణ నయనాల నుంచి జలజల కారే కన్నీటితో వాటిని కడిగారు. దర్శన సుఖంతో సంపన్నుడైనాడు. అతని మనస్సుని పెనవేసిన అశాంతి తొలగి ప్రశాంతి కలిగింది. ఏ కారణంతో దేవి కల్లోకి వచ్చిందో ఆ సమర్థ సాయినాథుని తన కళ్ళతో చూసి కాకాగారు నిజంగా సుఖించారు. అతని మనోరథం నెరవేరింది. సరే, సాయి దర్శనంతో కాకాగారు సుఖ సంపన్నులైనారు. అతని చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి. ఆనందం చిందులు వేసింది. బాబా అత్యంత కృపను వర్షించటంతో అతని మనసు నిజంగా నిశ్చింతగా అయింది. అతని మనసులోని చాంచల్యం నశించిపోయింది. అతను అబ్బరపడసాగాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు: ఈయన కరణి ఎంత అద్భుతం! ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏమీ ప్రశ్నించను లేదు, ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు. కేవల ఈయన దర్శనంతోనే సుఖం కలిగింది. నా మనసులోని చాంచల్యం ఆయన కేవల దర్శనంతోనే శాంతించింది. నాకు అలౌకిక సుఖం సమృద్ధిగా ప్రాప్తించింది. దీన్నే కాబోలు దర్శన మహిమ అని అంటారు. కాకాగారి దృష్టి బాబా పాదాలపై లగ్నమైంది. అతని నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. బాబా గురించిన విశేషాలను చెవులారా విని అతనికి పట్టరానంత ఆనందం కలిగింది. పూజారి కాకా భావ భక్తితో సాయి సమర్థులను శరణన్నాడు. తన మనసులో సుఖశాంతులను మళ్ళీ పొంది మునుపటి చంచల వృత్తిని మరచిపోయాడు.
ఈ ప్రకారంగా కాకాగారు షిరిడీలో 12 రోజులు ఉండి సుస్థిర మనసుతో సప్తశృంగికి తిరిగి వెళ్ళారు. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही. रहमो नजर करो, रहमो नजर करो,
अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
బాబా సాయి 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 బాబా సాయి